హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు కలెక్షన్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి డిజైన్స్ వాటి యొక్క కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్ మీద బ్లూ అండ్ జెరీ కలర్ కాంబినేషన్తో కట్ వర్క్ అయితే చేసాము. ఇది మనకి చూడడానికి ఎలా ఉంటుందంటే మగ్గం వర్క్ లుక్ స్టైల్ అయితే ఉందండి. మనకి బుటీస్ కూడా బిగ్ సైజులో వచ్చినాయి, కనిపిస్తున్నాయి కదా, ఆల్ ఓవర్ బుటీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్రంట్ ఎలా వచ్చిందో చూద్దాం. సో ఇది వచ్చి ఫ్రంట్ అండి. మనకి బుటీస్ కూడా చాలా బిగ్ సైజులో ఇచ్చాము. దీనికి చాలా బాగుంది కాంబినేషన్ అయితే. హ్యాండ్స్ ఎలా వచ్చాయో చూద్దాం. హ్యాండ్స్ అయితే ఇలా వచ్చినాయండి. ఎల్బో హ్యాండ్, 2 కలర్స్ కాంబినేషన్, జెరీ అండ్ బ్లూ కలర్ కనపడుతున్నాయి కదా. కింద లైన్ అంతా కూడా మనకి కట్ వర్క్ అయితే వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్కి శారీ ఎలా వచ్చిందో చూద్దాం. సో మనకి శారీ అయితే ఇలా రాయల్ బ్లూ అండి. మనకి దీనిలో ఎలాంటి కలర్ కాంబినేషన్స్ ఇంకా ఎక్స్ట్రా ఏం లేవు. ఓన్లీ బార్డర్లో మనకి జరీ కనపడుతుంది కదా, ఈ 2 కలర్స్ కాంబినేషన్తో అయితే మనం ఇలా వర్క్ చేసాం. ఇంకొక శారీ చూద్దామండి. వీళ్ళు శారీతో పాటు హిప్ బెల్ట్ కావాలని అడిగారండి. నేను కింద బార్డర్లోనే హిప్ బెల్ట్ అయితే చేశాను. కనపడుతుంది కదా, చాలా బాగుందండి. ఇప్పుడు మనం బయట కొనుక్కోవాలి అంటే మగ్గం వర్క్ బెల్ట్ వచ్చేసి మనకి 500, 600 అలా చెప్తున్నారు. సో మనము ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కూడా ఇలా హిప్ బెల్ట్ అయితే మనం చేసుకుని మొత్తం హెవీగా స్టోన్స్ అయితే పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అవుట్ఫిట్ అనేది బాగా కనపడుతుంది. ఇది వచ్చేసి మనకి డార్క్ పెసర గ్రీను జెరీ కలర్ కాంబినేషన్ అండి. హ్యాండ్స్ అయితే ఇలా వచ్చినాయి. దీనికి బార్డర్ హ్యాండ్ విత్ బుట్టీతోటి 10 ఇంచెస్ హ్యాండ్ అయితే చేశాను. సో 2 హ్యాండ్స్ అయితే ఇలా వచ్చినాయి. బ్యాక్ అండి, ఇది మొత్తం కనపడుతుంది కదా, ఆల్ ఓవర్ ఫ్లవర్ బుట్టి అయితే ఇచ్చాము. దీనిలో అయితే 2 కలర్స్ కాంబినేషన్తోనే వర్క్ అయితే చేసాం. ఇది వచ్చి మనకి ఫ్రంట్ పెసర గ్రీను, ఇది వచ్చేసి మనకి లైట్ కాపర్ షేడ్లోనే జరీ అండి. 2 కలర్స్ కాంబినేషన్. దీనికి శారీ ఎలా వచ్చిందో చూద్దాం. దీనికి శారీ వచ్చి కనిపిస్తుంది కదండి, పెసర గ్రీన్. ఇక్కడ ఇది వచ్చి పింక్ను కాపర్ షేడ్ కాంబినేషన్తో జరీ అయితే ఇచ్చారు. ఈ కలర్ కాంబినేషన్కి అయితే మనం ఇలా వర్క్ అయితే చేస్తామండి. ఇంకో డిజైన్ చూద్దాం. ఇది వచ్చేసి జకాడ్ ఇచ్చారండి. శారీలో ఇచ్చిన బ్లౌజ్ మీదే వర్క్ అడిగారు. ఇంకా ప్లెయిన్ మీద అయితే ఇంకా బాగుంటుంది వర్క్, కానీ దీని మీద కూడా చేయించుకుంటారు కొంతమంది. సో మన ఆల్ ఓవర్ బుటీ అయితే ఇచ్చాము. ఎల్లో అండ్ కాపర్ కలర్ కాంబినేషన్తో వర్క్. ప్లెయిన్ అయ్యేసరికి కలర్ కాంబినేషన్స్ చాలా బ్రైట్గా కనపడతాయండి. టిష్యూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం సెల్ఫ్ అవుతుంది, జరీ వేసింది మనకు అంతగా కనిపించదు. బార్డర్ మీద హ్యాండ్ అయితే వేసాను. బార్డర్ హ్యాండ్ విత్ బుట్టీతోటి కలిపి మనం 10 ఇంచెస్ హ్యాండ్ అయితే చేసామండి. ఇది 10 ఇంచెస్ హ్యాండ్. ఇది వచ్చేసి ఫ్రంట్. ఈ కలర్ కాంబినేషన్కి శారీ ఎలా వచ్చిందో చూద్దాం. ఇది వచ్చేసి మనకి శారీ అండి. ఎల్లో అండ్ కాపర్ కలర్ బార్డర్లో ఉంది మనకి పింక్. ఈ పింక్ జకాడ్తోనే మనం జకాడ్ మీదనే వర్క్ అయితే చేసాం. ఇంకో డిజైన్ చూద్దాం. వచ్చేసి వైలెట్ కలర్ అండి. ఇది కూడా జకాడ్ వచ్చింది, కాకపోతే మనకి డార్క్ కలర్స్ పడేసరికి లుక్ అయితే బాగుంది. లైట్ క్రీమ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండ్ ఎల్లో మిక్సింగ్ తోటి సిల్వర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వర్క్ అయితే చేసాము. మధ్యలో అయితే మనం పింక్ అనేది సెల్ఫ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆల్ ఓవర్ బుటీ అయితే ఇచ్చామండి. దీనికి ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ మాత్రమే వర్క్ అయ్యింది. ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ మాత్రమే కావాలన్నారు. హ్యాండ్స్ వచ్చేసి దీనిలో బార్డర్ వచ్చిందనమాట. బార్డర్ అయితే బుట్ట హ్యాండ్స్కి వాళ్ళు పెట్టించుకుంటా అన్నారండి. వర్క్ అయితే హ్యాండ్స్కి అయితే ఏం చేయలేదు. ఈ కలర్ కాంబినేషన్కి లంగా అయితే చూపించడానికి లేదండి, వాళ్ళకి చాలా అర్జెంట్ అంటే నేను ఇచ్చేస్తాను. ఓన్లీ మన దగ్గర బ్లౌజ్ మాత్రమే ఉంది. ఇంకో డిజైన్ చూద్దాం. ఇది వచ్చి కాలర్ నెక్ కండి. ఇప్పుడు ట్రెండింగ్ బాగుంది కాలర్ నెక్. డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కానీ చాలామంది లైక్ చేస్తున్నారు. కనపడుతుంది కదా మల్టీ కలర్స్ కాంబినేషన్తో. దీనిలో వచ్చేసి మనం 4-5 కలర్స్ అయితే యూస్ చేసాం. సీతారామం మూవీలో కనుక కాలర్ నెక్ స్టైల్ బాగా ట్రెండింగ్ అయింది కదండి. ఈ టైప్ అయితే బాగుంటుంది. మనకి క్లాస్గా ఇష్టపడే వాళ్ళకి శారీస్కి వాటికైతే చాలా బాగుంటుంది. హ్యాండ్స్ ఎలా వచ్చాయో చూద్దాం. హ్యాండ్స్ అయితే ఇలా వచ్చినాయండి. బార్డర్ హ్యాండ్ విత్ బుట్టీతోటి కలిపి మనకి 10 ఇంచెస్ అయితే పెట్టాము ఇలాగా. ఇది
ఇదైతే మనకి శారీ అండి. ఈ శారీలోనే బ్లౌజ్, దీనిలోనే మనం బ్లౌజ్ అయితే చేసాం. ఇది లాంగ్ ఫ్రాక్కి, లెహెంగాస్కి అట్లా యూస్ చేసుకుంటారండి. శారీ బ్లౌజ్కి కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి రెడ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ మీద 3 కలర్స్ కాంబినేషన్తో చాలా సింపుల్గా అండి ఆల్ ఓవర్ బూటీతో అయితే వర్క్ చేసాము. దీనిలో కూడా 3 కలర్స్ కాంబినేషన్ ఉంది. జెరీ అండ్ సిల్వర్ అండ్ లైట్ పీచ్ కలర్ అనమాట. ఇది 3 కలర్స్ కాంబినేషన్తో వర్క్ అయితే చేసాము. ఫ్రంట్ అయితే ఇలా వచ్చింది. హ్యాండ్స్ ఎలా వచ్చాయో చూద్దాం. ఇవి వచ్చి హ్యాండ్స్ అండి. బార్డర్ హ్యాండ్ విత్ బుటీ అయితే 10 ఇంచెస్ హ్యాండ్ అయితే వేసాము. చాలా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతుందండి. డిజైన్ చాలా బాగుంది. మనం స్టోన్స్ అయి పెట్టిన తర్వాత అయితే బాగుంది లుక్ అయితే. దీని కలర్ కాంబినేషన్కి శారీ ఎలా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఏ కలర్ అండి, దీనిలో కనపడుతుంది కదా లైట్ పీచ్ కలర్, కింద మెరూన్ అండ్ జెరీ సిల్వర్ కలర్ కాంబినేషన్, 3 కలర్స్ కాంబినేషన్తో అయితే దీనికి వర్క్ అయితే ఇలా చేస్తాం. ఇంకో డిజైన్ చూద్దాం. శారీలో అండి కలర్స్ అయితే ఏమీ లేవు, ఓన్లీ మనకి బార్డర్లో కనపడుతున్న ఈ జెరీ కలర్ కాంబినేషన్తోనే మనం మొత్తం బ్లౌజ్ అయితే వర్క్ అయితే చేసాము. కనపడుతుంది కదా జెరీ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి బ్యాక్ అండి. ఇది కూడా అంతే, చాలా సింపుల్ వర్క్. చూడ్డానికి మొత్తం జరీతో వేసాము, స్టోన్సే పెట్టామండి. ఆల్ ఓవర్ బుట్టి ఇచ్చాం, ఫ్లవర్ బుట్టి, చాలా బాగుంది. ఇది వచ్చి ఫ్రంట్. సింపుల్గా ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతుందండి. ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్తో వర్క్ అయితే చేసాం. ఈ కలర్ కాంబినేషన్కి శారీ అయితే ఇదండి. మనకి శారీలో అయితే ఓన్లీ జరీ ఒక్కటే ఉంది, రన్నింగ్ బ్లౌజ్ కాబట్టి జరీతోటి మనం కలర్ కాంబినేషన్ చేసాం. ఇది వచ్చి పింక్ మీద సీ గ్రీన్ జెరీ అండ్ సిల్వర్ 3 కలర్స్ కాంబినేషన్ అండి. ఇది కూడా చాలా సింపుల్ వర్క్, ఆల్ ఓవర్ బుటీ వచ్చింది మొత్తం, కనపడుతుంది కదండి. ఇది వచ్చి ఫ్రంట్. హ్యాండ్స్ అయితే బార్డర్ మీదే వేసామండి. బార్డర్ హ్యాండ్ విత్ బుట్టీతోటి కలిపి 10 ఇంచెస్. చాలా సింపుల్ వర్క్స్ అండి, చూడడానికి బాగుంటాయి, వేసుకునే వాళ్ళకి కూడా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతాయి. సీ గ్రీన్ కనపడుతుంది కదా, బార్డర్లో జెరీ వచ్చింది కాబట్టి మనం ఓన్లీ సిల్వర్ కలర్ ఒకటే యూస్ చేసాం అనమాట. ఈ కలర్ కాంబినేషన్కి శారీ ఎలా వచ్చిందో చూద్దాం. సో శారీ అయితే ఇదండి, సీ గ్రీన్ వచ్చింది కదా, ఇందులో మనకి సిల్వర్ కలర్ అండ్ జెరీ కలర్ కాంబినేషన్ కనపడుతుంది. ఈ 3 కలర్ కాంబినేషన్తో వర్క్ అయితే చేసామండి. సో ఇదైతే ఈరోజు చేసిన డిజైన్స్ అండి. మీకు ఎలా అనిపించినాయి, నచ్చినాయా? నచ్చినట్లయితే చిన్న లైక్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.